మన భూమి మీద ఒళ్ళొంచి పని చేయాలే గాని బ్రతకడానికి బోల్డ్ పనులు ఉన్నాయి. అలాగే ఎంతో మంది బతుకుతున్నారు కూడా. కానీ కొంతమంది వెనకబడిన ప్రాంతాలని ఆర్థికంగా మానసికంగా వీక్ గా ఉన్న జనాల్ని వెతికి టార్గెట్ చేసి మంచి మాటలు చెప్తాం, పొద్దున టిఫిన్ మధ్యాహ్నం భోజనం పెడతాం, నిత్యావసర సరుకులు ఇస్తాం అని అదే ఊర్లో దిష్టేసి ఎంతో మందితో మతం మార్పిడి చేయిస్తున్నారు. మీకు అసలు విషయం తెలియాలి, ఎంతో మంది ప్రజలకి వాళ్ళ దేవుడి పేరు చెప్తూ ఇస్తున్న బట్టలు మన హిందూ ముస్లిం ఇంటి గడప నుంచి వెళ్ళినవే. కొంతమంది ఇంటికొచ్చి అనాథాశ్రమానికి బట్టలు కావాలని అడుగుతారు. బట్టలు మాత్రం ఏ వయసు అయినా పర్లేదంటారు. మనం ఇచ్చిన బట్టల్ని వేరు చేసి వాళ్ళ దేవుడి పేరు చెప్తూ పంచుతారు. దానం నేర్పిన ధర్మాన్ని, సంస్కారం నేర్పిన సంస్కృతిని వాళ్ళకి కావాల్సిన విధంగా మార్చుకుంటున్నారు. శాస్త్రంతోనే శాసనాలు రాసిన మన ధర్మం ఎక్కడా? ఇంటింటికి వెళ్లి వాళ్ళ అవసరాలు తెలుసుకొని ఆశ చూపించి వేరే మతాల గురించి చెడుగా చెప్పి అమాయకులను చేసి మతం మార్పిడి చేయించే మీరెక్కడ? బ్రతుక్కి ఒక అర్థం ఉండాలి ఏంటి?